బీజేపీలో పొత్తుల లొల్లి షురు అయింది. పొత్తులపై గళం విప్పుతున్నారు బీజేపీ సీనియర్ నేతలు. తాము అడుగుతున్న సీట్లపై తేల్చకుండానే చంద్రబాబు టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించారని బీజేపీ సీనియర్లు ఆరోపిస్తున్నారు. గతంలో టీడీపీ ఓడిపోయిన సీట్లను ఇప్పుడు బీజేపీకి కేటాయించారంటూ బీజేపీ అగ్రనేతలకు రాష్ట్ర సీనియర్ నేతలు లేఖ రాశారు. తమ అధిష్టానానికి రాసిన లేఖలో 16 మందికి పైగా సీనియర్ నేతలు సంతకాలు చేశారు. లేఖ సారాంశాన్ని నిన్న రాత్రి పురంధేశ్వరి దృష్టికి సీనియర్ నేతలు తీసుకెళ్లారు. శ్రీకాళహస్తి, గుంటూరు వెస్ట్, కదిరి సీట్లను బీజేపీ ఆశించినప్పటికీ ఆ 3 సీట్లను చంద్రబాబు ప్రకటించారని మండిపడ్డారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, ఏపీ బీజేపీలో పొత్తులపై విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఏదైతే పొత్తుల్లో భాగంగా కేటాయించి బీజేపీకి కేటాయిస్తున్నటువంటి సీట్లపై అటు బీజేపీ సీనియర్ నేతలతో పాటు జిల్లా ఇన్ఛార్జీలు ఈ నియోజకవర్గాల్లో సీట్లను ఆశించినటువంటి నేతలు ఒక్కొక్కరుగా కూడా బయటకు వస్తున్నారు. పొత్తుల్లో అటు టీడీపీ, జనసేన, టీడీపీ పొత్తుల్లో భాగంగా కూడా బీజేపీకి సంబంధించి దాదాపు 6 పార్లమెంటు, 10 అసెంబ్లీకి సంబంధించి కూడా పొత్తులు ఖరారైనట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే పొత్తుల్లో ఏదైతే 10 సీట్లను కేటాయించిన నేపథ్యంలో కూడా బీజేపీ కొన్ని సీట్లను అడగడం జరిగింది. అయితే ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు కొన్ని సీట్లను ప్రకటించడం జరిగింది. అయితే ఆ సీట్లకు సంబంధించి దాదాపు 3 సీట్లను బీజేపీ ఆశిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే అటు శ్రీకాళహస్తి కోల ఆనంద్ ఉన్నారు, దాంతోపాటు గుంటూరు వెస్ట్కు సంబంధించి జయప్రకాష్తో పాటు మరికొంతమంది ఆశావాహాలు ఉన్నారు. ఏదైతే కదిరికి సంబంధించి బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఉండడం జరిగింది. ప్రస్తుతం ఆ సీట్లను ప్రకటిస్తున్న నేపథ్యంలో కూడా బీజేపీ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి గతంలో ఏదైతే చంద్రబాబు పవన్తో భేటీ అయిన నేపథ్యంలో కూడా సీట్లకు సంబంధించినటువంటి పంపకాల సమయంలో కూడా అక్కడ చర్చించడం జరిగింది. అయితే బీజేపీకి సంబంధించినటువంటి సీట్లకు సంబంధించి అధిష్టానం నిర్ణయం ఇంకా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇంకా సీట్ల అధిష్టానం ప్రకటించకుండానే ఒక్కొక్కరిగా అటు పవన్తో పాటు అటు చంద్రబాబు కూడా సీట్లను ప్రకటిస్తున్నారు. అయితే ఆ సీట్లకు సంబంధించి కొంత బీజేపీ ఆశిస్తున్నట్లుగా కూడా తెలిసింది. అయితే నిన్న బీజేపీ సీనియర్ నేతలంతా కూడా విజయవాడలో సమావేశం అవడం జరిగింది. ఆ సమావేశంలో కూడా అటు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే టీడీపీ గెలవని సీట్లను మాత్రమే బీజేపీకి కేటాయిస్తుందంటూ కూడా సీనియర్ నేతలను కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి లేఖను కూడా అటు మోడీతో పాటు అమిత్ షా, నడ్డా కూడా అందజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా కార్యాచరణ, ఎందుకంటే ఇప్పటికే సీట్లను ప్రకటించిన నేపథ్యంలో కూడా మిగిలిన సీట్లకు సంబంధించి ఎవరు ఉండబోతున్నారు అనేది కూడా అధిష్టానం ప్రకటించకుండానే టీడీపీ ప్రకటిస్తున్న నేపథ్యంలో అటు 3 సీట్లకు సంబంధించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఇప్పటికే కొంత సీరియస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు కార్యాచరణ ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అటు నియోజకవర్గాల నేతలతో కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ రేపు ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరసింహారావు ఫర్ ద అప్డేట్స్.